హార్టికల్చర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే నేను లాంగ్ బ్యాక్ ఆనాటి ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి వాజ్పేయి గారిని మైక్రో ఇరిగేషన్ ఎట్లుండాలో నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ ఇప్పటికి కూడా మైక్రో ఇరిగేషన్ బైబిల్ మారిగా ఒక భగవద్గీత మారిగా దాన్నే ఫాలో అవుతున్నారు. అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈ రోజు 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ ఈ సంవత్సరం పికప్ చేశాం. దేశంలో మైక్రో ఇరిగేషన్ కి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్. 16 లక్షల హెక్టార్లు మైక్రో ఇరిగేషన్ పెట్టాం, ఆటోమేషన్ పెట్టాం. ఈ రోజు మీరు మైక్రో ఇరిగేషన్ వచ్చినాక ఆటోమేషన్ వస్తే యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేస్తారు, ఎంత టైం కావాలంత టైం నీళ్లు ఇస్తారు, అవసరమైతే నీళ్లు కరెక్ట్ గా లేకుండా చెక్ చేసుకునే టెక్నాలజీస్ చేస్తున్నాయి. టోటల్ మెకనైజేషన్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను అందుకనే అగ్రికల్చర్ లో అలైడ్ ఇండస్ట్రీస్ లో ఒక వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాను. ఇవి చేస్తూనే లాజికల్ గా తీసుకుపోవడం కోసం మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక సెక్రటరీని దానికి పెట్టాం. చిరంజీవులు ఇంతకుముందు హార్టికల్చర్ బాగా చేశాడు, ఆయన ఈ రోజు ఇన్ఛార్జ్ పెట్టి దీన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.